ఒక చిన్న గ్రామంలో మాధవ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చదువులో తెలివైనవాడు, పనిలో కూడా చురుకైనవాడు. కాని అతనికి ఒక పెద్ద లోపం ఉండేది: అహంకారం. తనకంటే తక్కువగా ఉన్నవారిని గౌరవించేవాడు కాదు. ఎవరైనా సలహా ఇస్తే నాకు తెలుసు, నాకు నేర్పించొద్దు అని చెప్పేవాడు. ఒకరోజు అతను పొలానికి వెళ్తుండగా అజాగ్రత్తగా నడుస్తూ ఒక ముల్లు కాలికి గుచ్చుకుంది. అది చాలా చిన్న ముల్లు అయినా అతనికి నడవడం చాలా కష్టంగా మారింది. కొద్దిసేపు అలా నడవడానికి ప్రయత్నించాడు. కాని ప్రతి అడుగు బాధగా అనిపించింది. చివరికి కూర్చుని ఆ ముల్లును జాగ్రత్తగా తీసేశాడు. ముల్లు బయటకు వచ్చాక అతను మళ్లీ నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. చిన్న ముల్లు కూడా కాలిలో ఉంటే నడవడం కష్టం. అదే విధంగా మనసులో అహంకారం ఉంటే జీవితం కూడా భారంగా మారుతుంది. ఆ రోజు నుంచి మాధవ్ మారిపోయాడు. అతను అందరితో వినయంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇతరుల మాట వినడం నేర్చుకున్నాడు. మెల్లగా అతని జీవితం ప్రశాంతంగా మారింది. ఆ తర్వాత అతను ఎప్పుడూ ఇలా చెప్పేవాడు: గుచ్చుకున్న ముల్లు తొలగిపోతే నడవడం ఎంత సౌకర్యంగా ఉంటుందో, మనసులోని అహంకారం తొలగిపోతే జీవితం అంత ఆనందంగా మారుతుంది. నీతి: అహంకారం మనసులో ఉన్న ముల్లు లాంటిది. దాన్ని తొలగిస్తేనే నిజమైన ఆనందం అనుభవించగలం. రచన: తేరాల రాజేంద్ర ప్రసాద్. చరవాణి: 9297109223. మీ సేవ, గిరి నగర్, హైదరాబాద్ 37.